ఈ లోకం నన్ను నిందించదా? అవును, దీన్ని ఇలా వదలడానికి వీల్లేదు. నా కొడుకే రాజ్యాన్ని పాలించాలి. ఈ విషయం మహారాజుతో మాట్లాడాలి. తగిన సమయం కోసం ఎదురుచూసిన మహారాణి ఒకనాడు మహారాజుని తన గర్భాన జన్మించిన అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం న్యాయం కాదని, అతనికి బదులుగా తమ పుత్రుడైన రాజరాజుకి యువరాజ పట్టాభిషేకం జరిపించమని కోరింది. ఏమిటి నీ ప్రేలాపన? నీకేమైనా బుద్ధి మందగించినదా? నీ గర్భమును జన్మించకపోయినా మణికంఠుడే ఈ రాజ్యానికి ప్రథమ వారసుడు. అతడు యువరాజు కావడమే న్యాయం. ప్రభు, మహారాణి కోరికను మహారాజు నిరాకరించడంతో మహామంత్రి మహారాణి ఏకమయ్యారు.